సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఫ్రెండ్ అని నమ్మి వెళితే దారుణంగా చంపేశాడు. ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తే ప్రస్తుతం సమాజంలో డబ్బుకి ఇచ్చిన విలువ మనుషులకు ఇవ్వడం లేదు. డబ్బు కోసం బంధువులు, స్నేహితులు అని కూడా చూడటం లేదు. వడ్డీకి డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వమన్నందుకు స్నేహితుడిపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా తన స్నేహితుడి అడ్డు తొలగించుకోనని పక్క స్కెచ్ చేశాడు. విజయదశమి రోజు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ కారులో అడవుల్లోకి తీసుకువెళ్లి హత్య చేసి డబ్బు, నగలు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు మిస్టరీనైతే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోందని కూడా చెప్పుకోవచ్చు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన బోదిరెడ్డి వెంకటేశ్వర్లు, రాజేశ్వరరావు మంచి స్నేహితులు. వీరిద్దరూ తరచూ కోడి పందాల్లో కూడా పాల్గొనేవారు. గతంలో రాజేశ్వరరావు డబ్బు అవసరమైన వెంకటేశ్వరరావు వద్ద అప్పుగా తీసుకున్నాడు. ఇదివ్వమని అడిగాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కొంత మనస్పర్ధలు రావడం జరిగింది. పైకి రాజేశ్వరరావు స్నేహితుడిగా నటిస్తూనే తన స్నేహితుడిని హతమార్చాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే దసరా రోజు కోడి పందాల్లో పాల్గొని తుని నర్సీపట్నం మార్గంలో డబ్బుల పంపకాల విషయంలో మనస్పర్ధలు రావడంతో గొడవపడడం జరిగింది. కోపంతో రాజేశ్వరరావు వెంకటేశ్వర్లను కొట్టి హతమార్చి మృతదేహాన్ని గూడెం కొత్త వీధి, కొయ్యూరు మండలాల సరిహద్దుల్లోని బొంతువలస ఘాటీలో డెడ్ బాడీని పడేసి వెళ్లిపోయినట్లు కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కాకినాడ జిల్లాకు చెందిన బొదిరెడ్డి వెంకటేశ్వర్లు తన భార్య సరస్వతితో కలిసి అడ్డతీగల మండలంలోని డి కొత్తూరులో నివసిస్తూ ఉన్నాడు. ఆయన కొడుకు ఆంజనేయులు భార్య పిల్లలతో ఏలేశ్వరంలో నివాసం ఉంటూ ఉన్నారు. వెంకటేశ్వరరావు ఏజెన్సీ ప్రాంతంలో నివసించే రైతులకు, చిరు వ్యాపారులకు ఫినాన్స్ ఇస్తూ ఉంటాడు. హంతకుడు రాజేశ్వరరావు సైతం అతని వద్ద ఫినాన్స్ తీసుకున్నాడు. కొంతకాలంగా డబ్బు విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. దసరాకు భార్యతో కలిసి ఏలేశ్వరంలోని కుమారుడి వద్దకు వచ్చాడు వెంకటేశ్వరరావు. ఆ రోజు పార్టీ చేసుకుందామని తన స్నేహితుడిని రాజేశ్వరరావు కారులో తీసుకువెళ్లాడు. పక్కా స్కెచ్ వేసి హత్య చేశాడు. కారులో వెళ్లిన తన తండ్రి తిరిగి రాకపోవడంతో ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అయితే తన తండ్రి హత్య చేసిన విషయం తెలుసుకుని లబోదీపో అంటూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు ఆంజనేయులు. అతని తల్లి రాజేశ్వరరావు వెంట వెళ్లే సమయంలో తన తండ్రి వద్ద కొంత డబ్బు ఉందని, డబ్బు, నగలు తీసుకుని హత్య చేస్తుంటాడని రాజేశ్వరరావుపై ఫిర్యాదు చేశారు వెంకటేశ్వర్లు. కుటుంబ సభ్యులందరూ కూడా కొయ్యూరు స్టేషన్ నుంచి వచ్చిన సమాచారంతోనే బొంతువలస వద్ద పరిశీలించగా వెంకటేశ్వర్లు మృతదేహం కనిపించింది. హత్య గల కారణాలపై అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే హత్య అనంతరం రాజేశ్వరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ప్రస్తుతం రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతూ ఉన్నాడు. పోలీసుల విచారణలో రాజేశ్వరరావు జరిగిందంతా చెప్పాడని సిఐ సూర్య అప్పారావు చెప్పడం జరిగింది. తన తండ్రిని హత్య చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని కూడా ఆంజనేయులు, అతని కుటుంబ సభ్యులు కూడా కోరుతూ ఉన్నారు. మా నాన్నకి అతనికి పరిచయం కూడా రేకుల చెట్లు ఇల్లులు కట్టినా కానీ తీసుకెళ్తే రేకుల చెట్టు ద్వారా పరిచయం అయ్యాడండి. ఆ పరిచయం ఇల్లులు కట్టిన డబ్బులు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం అలా జరిగేదండి. జరిగిన తర్వాత అలా పరిచయం అయిన తర్వాత ఇక్కడ ఏదో వచ్చి ఈ డబ్బులు మార్పి చేర్పులో ఏదో నిఘా పెట్టుకుని ఏదో పని ఉన్నదని బయటికి కావాలని తీసుకుని వెళ్ళి మనిషిని ఇలా చేశారండి. నా పిల్లల్ని మా నాన్న చూసేవారండి. నా పిల్లల్ని నన్ను కూడా మా నాన్న చూసేవారు. అక్కడికి ఇక్కడికి తిరిగేవారండి. మా నాన్నగారు రావటం లేదంటే రాజా రమేష్ని ఫోన్ చేసి అడిగితే నా కూడా రాలేదు అన్నాడండి. పొద్దున్న వచ్చాడు మా దగ్గరికి అన్నాడండి. మరి పందాలు ఉన్నాయి, ఎక్కడికో బయటికి వెళ్తా అన్నారంట కదా, మా నాన్నగారిని తీసుకెళ్ళారా అంటే లేదు అన్నాడండి. మళ్ళీ చేయలేదండి. మళ్ళీ దొరికాడా అని మామూలుగా మళ్ళీ మమ్మల్ని ఫోన్ చేసి అడిగాడండి. అడిగితేనే దొరకలేదండి, మా అమ్మ వాళ్ళు వెళ్ళారు అని అంటేనే అయితే మీరు వస్తారా అని వెలుగుతానని అన్నాడండి. అన్నాక మళ్ళీ ఫోను పెట్టేసామండి. పెట్టేసిన తర్వాత ఇంకా తీసుకెళ్ళి ఆడేలా చంపేశాడని అన్నారండి. మా పిల్లలకి దారేమీ లేదండి. మా నాన్న చూసి కూడా అన్ని మా నాన్న
అంటే ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో, మృతుడి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత అనుమానం ఉంది. ఎందుకంటే ఒకరికంటే ఎక్కువ అని చెప్పేసి ఆ విషయం కన్ఫర్మ్ చేయడానికి మనం చాలా వరకు సీసీటీవీలు అయితే మనం వెరిఫై చేసాం. మనకైతే రెండో వ్యక్తి కానీ లేదా మూడో వ్యక్తి ఉన్నట్టు ఇంతవరకు అయితే ఆధారాలు లేవు. మనకి హైవేలో చాలా సీసీ కెమెరాలో డ్రైవర్ సీట్లో ముద్దాయి, తర్వాత ఈయన ఉన్నాడు, అంత తప్పించి ఇంకెవరు లేరు. ఏమైనప్పుడు కూడా మేము పూర్తి స్థాయిలో చేస్తాం. ఒకవేళ అలాంటిది ఏదైనా సరే, ఒకవేళ సీన్లో లేకుండా ఎవరైనా సహాయం చేస్తారా ఏంటని చెప్పి ఆ యాంగిల్ కూడా చూస్తాం. ప్రస్తుతానికైతే ఎవరు లేరు.